మళ్ళీ బాబు గెలవాలంటే అమరావతి చూసే గెలవాలి. ఆ స్థాయిలో ఇప్పుడు దాన్ని తీర్చిదిద్దబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ టీడీపీ గెలవాలన్నా, కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలన్నా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2029లో ఆ సీట్లో కూర్చోవాలన్నా ఏకైక కారణం అమరావతి రాజధాని అభివృద్ధి. ఒక పక్క విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాల్సింది. విశాఖపట్నంలో ఒక ఐటీ హబ్గా మారుస్తున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ అక్కడ తీసుకొస్తున్నారు. అదే నేపథ్యంలో ఒక అతిపెద్ద రాజధానిగా అమరావతిని నిర్మించే విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. అతిపెద్ద నిర్ణయం 1,00,000 ఎకరాల్లో ఇప్పుడు రాజధాని ఏర్పాటు అనేది. అది ఇప్పుడు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఇంకా 20 ఏళ్ళు పట్టచ్చు, 30 ఏళ్ళు పట్టచ్చు. కానీ దానికి ఒక రూపం తీసుకొచ్చేయబోతున్నారట. దాని రూపురేఖలు మొత్తం ప్రజలకి కనిపించబోతున్నాయి. ఒకప్పుడు పోలవరం ప్రాజెక్టుకి బస్సులేసి ఎలా తీసుకెళ్లారో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా అమరావతిని చూడడానికి ఈ 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత 2029 ఎలక్షన్స్ ముందు ఒక ఏడాది ఇదే పని పెట్టుకుంటారట. మేము చేసిన అభివృద్ధిది చూసుకోండి, కళ్ళకు కనబడుతుంది మేము చేస్తున్న అభివృద్ధి. దాదాపు 99,000 ఎకరాల్లో మొత్తం అన్ని నిర్మాణాలు మొదలైపోయినాయి, మధ్యలో ఉన్నాయి. మళ్ళీ మేము వస్తే నీవు పూర్తవుతాయి. మేము రాకపోతే ఏం జరుగుద్దో ఆల్రెడీ 2019 నుంచి 24 వరకు చూశారు. ఈ నిర్మాణాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోతాయి. మళ్ళీ మేము ఇవన్నీ పూర్తవ్వాలంటే మేము అధికారంలోకి రావాలి, మమ్మల్ని గెలిపించండి అని అమరావతిని చూపించి రేపు 2029కి ఎన్నికలకు వెళ్తారా చంద్రబాబు నాయుడు గారు? ఇదే ఒక అతిపెద్ద ప్రశ్న. ఆ దిశగానే ఆలోచనలు, ఆ దిశగానే నిర్ణయాలు కనబడుతున్నాయి. ఎందుకంటే 1,00,000 ఎకరాల్లో నిర్మాణాలు 5 ఏళ్లలో పూర్తి చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. 1,00,000 ఎకరాల్లో అంత డెవలప్మెంట్ ఇప్పుడిప్పుడు రావాలంటే సాధ్యం కాదు. ముందు మౌలిక వస్తువుల సదుపాయాలు ఏర్పరచడానికే టైం సరిపోతుంది. అక్కడ రిటర్నబుల్ ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించడానికే టైం సరిపోద్ది. చాలా వరకు పునాదులు వేస్తారు, మహా అయితే నిర్మాణాలు మొదలవుతాయి, లేస్తాయి, ఒక ఆకారం అయితే వస్తుంది. కొన్ని బిల్డింగ్లు అయితే పూర్తవుతాయి. ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగడానికి శాశ్వత నిర్మాణాలు అయితే కొన్ని అయితే పూర్తవుతాయి. అన్నీ పూర్తి అవ్వాలంటే మళ్ళీ బాబు గారే రావాలి. అంటే అమరావతిని చూపించి మళ్ళీ బాబు గారు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారా? ఈ ఫార్ములా ఒకసారి ఫెయిల్ అయింది 2014లో, ఈసారి సక్సెస్ అవుద్దో లేదో చూడాలి.